లోకానికి చెప్తా ఉన్నాం. ప్రస్తుతం మాకున్నది ఏంటంటే ఇది కోర్టులో ఉన్న అంశము. కోర్టు చెప్పింది పరీక్షలు నిర్వహించమని. మా కోరికల్లా మేము ఇచ్చిన వాగ్దానం ప్రకారము వీళ్ళని ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చి తీరాలి. ఇలా పెండింగ్ పెట్టుకుంటూ పోతే ఇవాళ గ్రూప్ 1 రాసిన వ్యక్తి ఇంకో 4 ఏళ్ళకు 3 ఏళ్ళకు పెండింగ్ అవుతే ఆ ఏజ్ కూడా బారైపోతాడు. అవకాశం కూడా రాకుండా పోతుంది. ఎవరు అవకాశంలో కాలు రాయడానికి మనకు హక్కు లేదు. ఎప్పుడు జరగాల్సిన పరీక్షలు అప్పుడు జరిగితే, ఎప్పుడు నింపాల్సిన ఉద్యోగాలు అప్పుడు నింపితే సరైన వాడికి ఉద్యోగం వస్తుంది. ఈ ప్రక్రియ రేపు ఇలాంటి రాజకీయ పార్టీల యొక్క కుతంత్రాలు కువ్యక్తులకి లోనై ఇబ్బంది పడి పెండింగ్ అవుతే రేపు వచ్చే ఉద్యోగాలు రాకుండా పోతాయి. వీళ్ళ వయసు అప్పటికి తీరిపోతుంది. అప్పుడు కూడా నష్టం జరుగుతుంది. ఇది కూడా ఆలోచించాలి. ఏది ఏమైనా మేమంతా కూడా బీసీ బిడ్డలుగా మీకు ఇస్తున్న మాట, ఎక్కడ కూడా నష్టం జరగకుండా చూస్తాము. ఎక్కడన్నా అక్కడెక్కడ నష్టం జరుగుతుంటే సరిదిద్దుకుందాము. చర్చలకి ఆస్కారం ఇచ్చే ప్రభుత్వం మాది. ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న ప్రభుత్వం మాది. వాస్తవాలతో రండి, అవసరం అనుకుంటే చర్చించుకుందాం. ప్రతిపక్ష పార్టీలు కూడా పిలిచినాము. ఇంకా మీకేమైనా సమాచారం ఉండి వస్తే దాని మీద కూడా చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మా ధ్యేయం వల్ల తెలంగాణ దేనికోసమైతే తెచ్చుకున్నామో ఆ ప్రక్రియ పూర్తి కావాలి. తెలంగాణ ఎందుకు కోరుకున్నాము? నీళ్లు నిధులు నియామకాల కోసం కదా. 10 ఏళ్లలో నియామకాలు జరిగిన సంఘటన మీ అందరూ తెలుసు. ఏ విధంగా నియామకాలు జరిగినాయి, ఏ విధంగా తెలంగాణ దోపిడీకి గురైంది, ఏ విధంగా తెలంగాణ 7.5 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయింది. ఇవన్నీ కూడా తెలిసిన మీరు, చదువుకున్నవారు, తెలివైన వారు ఆలోచించండి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ బీద ప్రజల పార్టీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి అభ్యున్నతి కోసం పాటుపడే పార్టీ. దీంట్లో ఏం అనుమానానికి తావులేదన్న మాట కూడా మీ ద్వారా స్పష్టం చేస్తా ఉన్నాం. ఇప్పుడు నిన్న అధికారులతో మాట్లాడిన తర్వాత రీషెడ్యూల్ చేయాల్సిన అవసరం లేదనిపిస్తూ ఉంది మాకు. ఒక్కసారి అది కోర్టులో ఉన్న అంశం. అలా నిజంగా తప్పులు జరిగితే కోర్టు చర్యలు తీసుకుంటుంది. అంటే రీషెడ్యూల్ చేయడం వల్ల ఒకసారి రీషెడ్యూల్ అయితే మళ్ళీ ఎగ్జామ్స్కి నోచుకోదు, ఇబ్బందులు వస్తాయి. ఇవాళ దాదాపు 80-90% ప్రజలు ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక సెన్సిటివ్ సమస్య ఇది. డెఫినెట్గా కోర్టులో ఉంది అంశం. డెఫినెట్గా తప్పులు జరిగితే తప్పుల మీద చర్యలు ఉంటాయి, తప్పులు చేసిన వాళ్ళు కూడా చర్యలు ఉంటాయి. ఎందుకు పాల్పడాలి? తెలంగాణ మూమెంట్లో అగాత్యాల సంగతి చిట్టా విప్పితే ఇంకా చాలామంది ఆత్మహత్యలు నాయకులు చేసుకుంటారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి కొన్ని విషయాలు బయటకు చెప్పలేం, కానీ తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి ఆత్మహత్యల తీరుతెన్నులు బయటకు వస్తే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు చాలామంది ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మేము విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భవిష్యత్తు ఉంది మీకు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, భరోసాగా ఉండండి. మీ ప్రభుత్వం ఇది, ప్రజల ప్రభుత్వం ఇది, విద్యార్థుల ప్రభుత్వం, నిరుద్యోగుల కోసం వచ్చిన ప్రభుత్వం. సమన్వయం పాటించండి. మీకు తోడుగా ఉంటాం. మేము అన్ని రకాలుగా ఆదుకుంటాం. ఢిల్లీ నుంచి స్క్రిప్ట్ రచించి హైదరాబాద్కి పంపిస్తూ ఉన్నారు. ఢిల్లీలో బీజేపీ ఆఫీస్లో రచించబడిన స్క్రిప్టు టీఆర్ఎస్ పార్టీ కలిసికట్టుగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. నిన్న మీకు అర్థమైంది ఏంది? వేరువేరుగా ఉన్నాము తిట్టుకునే ప్రయత్నం చేసినారు. కానీ వాడి ఎజెండా అంతా కూడా లోపాయకారి ఎజెండా, ఒకటే ఎజెండా వాళ్ళది. నేను బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నా. ఆయన కూడా ఒక బీసీ బిడ్డనే. బీసీగా చెప్పుకునే ప్రధానమంత్రి గారిని బండి సంజయ్ గారు అడగాలి.
2 కోట్లు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి? ఎన్ని ఉద్యోగాలు ఈ 11 నెలల్లో ఇచ్చినారు మీరు? సాక్షాత్ ప్రధానమంత్రి గారు కదా వాగ్దానం చేసింది సంవత్సరం 2 కోట్ల ఉద్యోగం ఇస్తాని. ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు? ఎన్ని కార్పొరేషన్ల ఉద్యోగాలు ఇచ్చారు? ఎన్ని పిఎస్సీలు మూసేసినారు? ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేసినారు? బీద ప్రజల గురించి బీజేపీ పార్టీ మాట్లాడితే ఎవరండి నమ్మేది? మోడీ స్కీమ్లను ఏమైనాయి 10 ఏళ్లలో? బీజేపీ వారికి నిరుద్యోగుల గురించి కానీ బీద ప్రజాని గురించి మాట్లాడే హక్కు లేదు. బీద ప్రజల అభ్యున్నతి అనేది కాంగ్రెస్ పేటెంట్ రైట్. థ్యాంక్ యూ.